భారతదేశంలో సర్వమత సమానత్వాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని అందరూ పాటిస్తూ అందరూ వసుదైక కుటుంబ భావనతో కలిసిమెలిసి ఉంటున్నారని బహుజన సంఘం నాయకులు పప్పు దుర్గా రమేష్, పిట్టా వరప్రసాద్, ఐతబత్తుల రామేశ్వరరావులు పేర్కొన్నారు. సోమవారం కాకినాడ జీజీహెచ్ వద్ద గల మహాత్మా పూలే విగ్రహం వద్ద ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా బహుజన భోగి మంటల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ అన్ని మతాల పండుగలను అందరూ కలిసిమెలిసి జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎండి తాజుద్దీన్, హుస్సేన్ షరీఫ్, సబ్బతి ఫణీశ్వరరావు, కృష్ణమోహన్, చింతలపూడి రవి, ఇనాముల్లా, నవాబ్, బలసాటి రంగారావు, హబీబ్ బాషా, కస్మూర్, రోషన్, మంగా, మన్యం, సుభద్ర, కొప్పుల రజనీ గౌరి, మణి, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఎటువంటి లేకుండా హిందువుల ఏకత్వాన్ని రాష్ట్ర రాజకీయ కాపాడు రోజు కంటిన్యూస్గా భోగిమంటల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందరికీ తెలుగులకి విధానాన్ని ఎదురున్న సంకల్ప ప్రతి మతం ఏదైనా భేదాలు లేకుండా ప్రస్తుతం దేశంలో మతపరమైన విదేశాలు రెచ్చగొట్టి కొనసాగుతుంది. బట్టి అది కరెక్ట్గా మిమ్మల్ని ఈ కార్యక్రమాన్ని ప్రజాస్వామ్యం తీసుకెళ్తుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా ప్రతి ఊళ్ళో జరిపే విధంగా ఆ సహకరించి మనం కోరుకుంటున్నాం. మహిళల పట్ల అనేకమైన అడుగులు అత్యాచారాలు ప్రజా సంఘంలో ఎన్ని ఆగాలని భోగి సంక్రాంతి సందర్భంగా తెలియజేస్తున్నాం. మహిళలందరూ క్షేమంగా ఉంటేనే ఈ దేశం కూడా క్షేమంగా ఊర్లో రెచ్చగొట్టే విధంగా వ్యవహారాలు ఉన్నాయి. అవన్నీ కరెక్ట్ కాదు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి అందరిది భారతదేశం, అందరూ బాగుండాలి, అన్ని మతాలు స్వేచ్ఛగా ఉండాలి, అంచేత అందరూ కలిసి ఉండాలనేటువంటి సంకేతంతో బహుజన రాజ్యాధికారం కోసం మనం ఎలాగా కష్టపడాలి, అలాగే బహుజనులు అందరూ కలిసి ఉండాలనే విషయంలో బహుజనుల్ని వేరు చేసే విధంగా ఈ సందేశాలు ఉండకూడదని ఉద్దేశంతో ఈ బహుజన భోగమంట మరి అన్ని మతాలని గౌరవించాలనే కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగిన పెద్దలు దీన్ని ముందుకు తీసుకెళ్ళవలసిన బాధ్యత అందరిపై. భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు బహుజనుల భోగి మంటలని చెప్పి గత 3 సంవత్సరాలుగా ఈ పూలే సర్కిల్లో మనం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు భోగి పండుగలు అన్ని మతాలు, అన్ని కులాలు మొత్తం అందరూ కలిపి పెద్ద ఎత్తున భోగి మంటలు మనం ఏర్పడడం జరిగింది. రైతులు వర్తిల్లాలని, బహుజనులందరూ కలిసి ఉండాలని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడం కోసం ఈరోజు సంక్రాంతి పండుగలు అందరం కూడా వచ్చి చక్కగా అక్కడ ఉండి భోగి మంటను వెలిగించి వాళ్ళతో పాటు ఆనందంగా పండుగ ఉత్సాహంలో మేము కూడా పాల్గొన్నందుకు సంతోషిస్తున్నాం. ఈ భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉండాలి, అందరూ రాజ్యాంగాన్ని అనుసరించి నడవాలని చెప్పేసి భారతదేశం ఒక రాజ్యాంగం తయారు చేసుకుంది. అందరూ అన్ని మతాలను గౌరవించాలి, అందరినీ కూడా ఒకరినొకరు కలుపుకొని వెళ్ళాలని చెప్పేసి ఈ సంక్రాంతి సందర్భంగా అందరూ సోదరులు కూడా హిందూ ముస్లిం సోదరులు, క్రైస్తవ సోదరులు అందరూ కూడా జరుపుకోవాలని చెప్పేసి వీటిని పడుతున్నాం అనే ప్రయత్నం చేస్తుంటే అది జరగకుండా మనం అందరం కూడా కాపాడుకోవాలి, దాన్ని రక్షించుకోవాలని అందరూ చెప్తున్నారు. ముస్లిం చెప్తున్నారు, హిందువులు చెప్తున్నారు. కానీ కొంతమంది మాత్రం దీన్ని ఒక ప్రత్యేకించి దీని మీద పన్ను వేసి దీన్ని ఎప్పుడో అప్పుడు రాకుండా చూడాలని, అమలు కాకుండా చూడాలని, దీని ప్లేస్లో మనుధర్మం తీసుకురావాలని విడుదల ప్రయత్నం చేస్తారు. దాన్ని తిప్పుకొట్టవలసిన అవసరం బహుజనులు అందరి మీద ఉన్నది. అందుచేత మనమందరం కూడా ప్రతి సంవత్సరం ప్రతి మతాన్ని ఏకీభవించేటట్లు అందరూ కూడా ఒక తాటి మీదకి రావాల్సిన అవసరం ఉన్నది. దేశాన్ని మొక్కలు కాకుండా చూడాలి, దేశాన్ని రక్షించాలి, రాజ్యాంగాన్ని రక్షించాలి. అందరూ ధ్యేయం కూడా అదే. నా పేరు అయితే